ఈనాటి యొక్క కార్యక్రమానికి ఏదైతే సమస్య పైన ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నిటి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అటవిక రాజ్యంలో ఉన్నామా, లేక పాలేవేళ రాజ్యంలో ఉన్నామా, ఏ రాజ్యంలో బ్రతుకుతా ఉన్నామనేది ఎవరికే కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు దళిత గిరిజనులు బ్రతుకుతా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఈరోజు సోమలదొడ్డి భూములకు సంబంధించి ఒక 31 సెంట్లు స్థలానికి సంబంధించి చూస్తే దగ్గర వాళ్ళు 1949 నుంచి కూడా వాళ్ళు భూమి హక్కు పొంది ఉన్నారు, డీకేటీ పట్ట కూడా పొంది ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు సాగు చేసుకుంటూ కూడా బ్రతుకుతా ఉంటే రాత్రికి ఎవరికి తెలియకుండా నిర్దాక్షిణ్యంగా డీకేటీ పట్ట మార్చి వేరే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి ఈ రోజు 21 కుటుంబాన్ని నాటి రోడ్డుపైకి లాగిన సందర్భం ఏదైనా ఉందంటే కేవలం ఇదే ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పదలుచుకున్నాం. మరి ముఖ్యంగా దళితుల పట్ల గిరిజనుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వైఖరి వహిస్తున్నటువంటి ఈ అధికారులు ఏం చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. దాదాపు నార్పల మండలంలో ఒక సమస్య కోసం పోతే అక్కడ ఎంఆర్ఓ ఉండరు. ఈ రోజు అయ్యా మా పరిస్థితి, మా గోడ ఇది, మా సమస్య ఇదని చెప్పుకుందామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఆర్డీఓ ఉండరు. అంటే మేమంటే నిర్లక్ష్యమా, ఏం చేస్తారలే అని ఒక నిర్లక్ష్య ఆలోచన, లేకపోతే ఏంటి ఇది? ప్రజాస్వామ్య దేశం కాదా ఇది? అంటే మా భూములకి మాకు రక్షణ లేదా? ఎప్పుడో ఇందిరమ్మ గాంధీ హయాంలో పంచిన భూములు తప్ప మరి 1 సెంటు కూడా పంచని ఈ ప్రభుత్వాలు పేదల పట్ల, మరి ముఖ్యంగా ఎస్సీల పట్ల ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే మేము దళిత గిరిజన ప్రజా సంఘాలుగా చూస్తూ ఉండాలా? మేము చూస్తూ ఎన్ని రోజులు ఉండాలి? మా ఆవేదన తెలియజేసిన బాధ్యత మాకు లేదా? మాదైన భూమి 1 అంగుళాన్ని కూడా వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్డీఓ తప్పించుకోవచ్చు, రేపటి రోజు మరొకసారి వస్తాం, అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ రోజు చంటి బిడ్డలు వేసుకొని ఆడపిల్లలు, ఆ తల్లులు వాళ్ళంతా ఎంత బాధ అనుభవిస్తా ఉన్నారు. చిన్న పిల్లలు సైతం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూర్చొని అయ్యా మా బాధ ఇది, మా గోడ ఇది, మమ్మల్ని పట్టించుకోండి నెత్తి ఎవరు కొట్టుకుంటుంటే వీళ్ళు ఏమైనా పట్టించుకుంటా ఉన్నారా? మేము ఈ రోజు ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చే రాజ్యాంగ స్ఫూర్తితో శాంతియుతంగా నిరసన తెలియజేయాలని వచ్చాం. లేదు ఇదే విధంగా నిర్లక్ష్యాన్ని వీళ్ళు ప్రదర్శిస్తే మాత్రం మా విశ్వరూపాన్ని, మా దళితుల ఐక్యతని, గిరిజనుల ఐక్యతని చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ, ఏదేమైనా సరే ఆర్డీఓ గారు 1-2 రోజులు మాత్రమే టైం ఇస్తా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయగలిగితే ఓకే, లేదంటే జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు డబ్బుల కోసం ఎంత మందిని నాశనం చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. పక్కనే ఉన్నటువంటి ఒక అగ్రకులానికి చెందినటువంటి 61 సెంటు స్థలం ఉంది, వాళ్ళది పట్టించుకోరేమే. ఆ పక్కనే ఒక రఘునాథ్ రెడ్డి అనే ఒక పర్సన్ కి 3.5 ఎకరం ఉంది, వాళ్ళది పట్టించుకోరేమే. అంటే 31 సెంటు మాత్రమే వీళ్ళ అన్నగారి వర్గాలు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పేదలు, వీళ్ళు ఎస్సీలు అనే మీ ధైర్యం? మేము అన్ని కుల సంఘాలు కలుపుకుంటాం, ఎస్సీలు ఎస్టీలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఆర్డీఓ ఆఫీస్ జస్ట్ ఈరోజు షాంపుల్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా త్వరలో చూస్తారని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా భవిష్యత్ తరాల కోసం కాదు, ఉన్న తరాలు బతకడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. రోజు మాట్లాడుతూ ఉంటాం భావితరాల భవిష్యత్తు కావాలని. భావితరాల భవిష్యత్తు పక్కన పెడితే ఉన్న తరాలనే కాపాడుకోలేకపోతారు. రోజు ఒకరిని కొడతారు, ఒకరు తంతారు, ఇవ్వకపోతే భూములు లాక్కుంటారు, మర్డర్లు కూడా చేసే స్థాయికి వస్తారు. మరి ఇంకో దారుణమైన సంఘటనలు చెప్తా ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఈ యొక్క భూములకు సంబంధించిన అంశాల్లో మేము ఆ భూముల్లోనే లేం. దాస్ గారి బలుకులైపోయిన వాడు ఒకడున్నాడు, ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పడం, బుక్కల సముద్రంలో కట్టడం, నా పైన అక్రమ కేసులు కట్టించారు, ఎఫ్ఐఆర్ చేశారు. నేనేమైనా భూములు ఎవరివైనా లాక్కున్నాను, వీళ్ళ మాదిరి కబ్జా చేశారా? దేనికోసం నా పైన ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి పోలీసులు కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్య ఇంతటితో ఆగిపోయిందని మాత్రం అనుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఆర్డీఓ గారు మీరే అంతా చేస్తా ఉన్నారు, మీరే అంతా ఇబ్బంది పెడతా ఉన్నారు, మా ఆడపడుచులంతా తలుచుకుంటే మీరు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి. మా ముసురు, మా గోడు కొట్టుకోక తప్పదని కూడా ఆయనకి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకు, మా పెద్దలకి, మా అన్నలకి, మా అక్క చెల్లెలకి అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.